ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేశాయి. వేరే పార్టీలతో సంబంధం లేకుండానే టీడీపీ సింగిల్ గానే 135 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టింది. ఏపీలో పార్టీ విజయం సాధించడంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా పార్టీని గాడిలో పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన ఇటీవలే హైదరాబాద్కు విచ్చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చంద్రబాబు తెలంగాణలో అడుగు పెట్టడంతో పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికాయి. చాలా కాలం తర్వాత ఎన్టీఆర్ భవన్కు చేరుకున్న చంద్రబాబు తెలంగాణ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. తెలంగాణలోనూ పార్టీని మళ్లీ ట్రాక్ మీదకు తీసుకువస్తారని తెలంగాణ తెలుగు తమ్ముళ్లకు ఆయన భరోసా ఇచ్చారు. తెలంగాణలో మూలకు పడిన సైకిళ్లు తిరిగి రేస్లోకి తెచ్చేందుకు చంద్రబాబు మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. పార్టీ శ్రేణులను ఒకతాటిపైకి తీసుకువచ్చి పరుగులు పెట్టించే బాధ్యతను తన కోడలికి అప్పగించబోతున్నారని తెలంగాణ టీడీపీలో వినిపిస్తోంది. బ్రాహ్మణిని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించే ఆలోచనలో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. నారా లోకేష్ ఏపీలో మంత్రిగా ఉండటంతో తెలంగాణ బాధ్యతలను బ్రాహ్మణికి ఇవ్వటమే సమంజసమని బాబు ఆలోచనగా తెలుస్తోంది. నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరో అనేటువంటి మాటలు తరచూ మనం వింటూనే ఉంటాం. నవ్విన నాపచేనే పండినట్లు అనేటువంటి సామెత కూడా మనం వింటూనే ఉంటాం. సరిగ్గా ఈ రెండు మాటలు ఇప్పుడు సరిగ్గా సరిపోయే విధంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి అనేటువంటి స్థాయిలో కూడా చాలా జోరుగా చర్చ జరుగుతున్నట్లుగానే మనం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో సమీకరణలు అయితే మాత్రం చాలా శరవేగంగా మారుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు నాయకులు లేరు, కార్యకర్తలు మాత్రమే ఉన్నారు, నాయకులంతా పలాయనం చిత్తగించారు, ఇతర పార్టీల వైపు వెడలిపోయారు అనేటువంటి వ్యాఖ్యలు వినిపించి అంటే ఆ విధంగా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి మాకు కావాలంటూ కూడా ఇతర పార్టీల నుంచి కూడా చాలామంది ఇటు వెంట పడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి అన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ఇంకా ప్రధానంగా వివరాల్లోకి వెళితే మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాఖలో అయితే మాత్రం చాలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేటువంటిది మనం చెప్పాలి. ప్రత్యేకించి అంటే తెలుగుదేశం పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలి. బలమైనటువంటి క్యాడర్ తెలుగుదేశం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ క్యాడర్ అందరినీ కూడా బలోపేతం చేస్తూ అంటే గతంలో ఏదైతే ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీని వీడి ఇతర పార్టీలకు వెళ్ళిపోయినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తిరిగి రప్పించాలి. లేదంటే ఎవరైనా రావాలనుకుంటే వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవాలి, తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అయితే ఆయన రాజకీయ అనుభవాన్ని మొత్తాన్ని జోడించి తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి దిశగా కూడా ఆయన వ్యూహరచన చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో ఒక తాజా సమాచారం అయితే ప్రస్తుతం మనకి అందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అంటే నారా బ్రాహ్మణిని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించబోతున్నారు. ఈ నిర్ణయం అనేటువంటిది దాదాపు ఖరారైపోయింది. ఇక ప్రకటనే తరువాయి అనేటువంటి పరిస్థితులు కూడా చాలా అంటే ఆ స్థాయిలో కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపిస్తున్నట్లుగా మనం చెప్పాలి. ఇదే నేపథ్యంలో అంటే ఒక్కసారిగా నారా బ్రాహ్మణిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శాఖకు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తున్నారు అనేటువంటి వార్తలు ఒక్కసారిగా బయటికి వచ్చినటువంటి నేపథ్యంలో వార్తలు అన్నీ కూడా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అయితే చాలా జోష్ కనిపిస్తుంది. ఒక నూతన ఉత్సాహంతో వారంతా కూడా ముందుకు వెళ్ళబోతున్నట్లు, మాకు ఒక నాయకత్వం కావాలి అని మేము కోరుకున్నాము, ఆ నాయకత్వం ఒక బలమైన నాయకత్వం వస్తే ఖచ్చితంగా మేము కష్టపడి పనిచేస్తాం, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి స్థాయిలో కూడా మేము పనిచేస్తాం అనేటువంటి స్థాయిలో కార్యకర్తలు ఎప్పుడు కూడా తరచూ మీటింగ్లో వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో బలమైన నాయకులు అంటే స్థిరంగా ఉండి కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా పార్టీ క్యాడర్ను ఉత్తేజపరుస్తూ అదేవిధంగా పార్టీ క్యాడర్ను
పార్టీ క్యాడర్తో మమేకం అవుతూ ప్రతిసారి అంటే అక్కడ వారికి కావలసినటువంటి ప్రతి అంశంలో కూడా అంటే వారికి నాయకత్వంగా కూడా వారికి సంబంధించినటువంటి అంటే పూర్తి స్థాయిలో వారికి ఆ కార్యకర్తలందరికీ కూడా ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలను సత్వరమే పరిష్కరింపచేసే విధంగా కూడా అడుగులు వేస్తూ వారికి పూర్తిగా అండగా నిలుస్తూ ఒక భరోసాని కల్పించే విధంగా ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక బలమైన నాయకత్వం కావాలని కోరుకున్నటువంటి నేపథ్యంలోనే నారా బ్రాహ్మణి రూపంలో అది వర్కింగ్ ప్రెసిడెంట్ రూపంలో కూడా నారా బ్రాహ్మణి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తున్నారు అనేటువంటి రూపంలో కూడా ఇప్పుడు కార్యకర్తలకు పూర్తి స్థాయిలో బలం చేకూరబోతుంది అనేటువంటి వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ఇంకా మొత్తంగా చూస్తే జై తెలుగుదేశం పార్టీ జై తెలంగాణ అని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత వైరల్గా మారినటువంటి పరిస్థితి ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇదే నేపథ్యంలో అంటే ఈ వ్యాఖ్యలు చేసిన సరిగ్గా 4 రోజుల్లోనే నారా బ్రాహ్మణిని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించబోతున్నారనేటువంటి వార్తలు బయటికి రావడం అనేటువంటిది తీవ్ర చర్చనీయాంశంగా మారినట్లుగానే చెప్పాలి. ఇదే కనుక జరిగితే ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి కోసం తీవ్ర పోటీ అయితే నెలకొన్నటువంటి పరిస్థితిగానే ఉంది. ఇతర పార్టీల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి వీడి వెళ్ళిపోయినటువంటి నాయకులు సీనియర్ నాయకులు కావచ్చు, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎంపీలు కావచ్చు, వీరంతా కూడా మరలా తెలుగుదేశం పార్టీలోకి రావాలనేటువంటి ఆలోచన దిశగా కూడా ఉన్నారు. చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం పడిగాపులు కూడా వారంతా పడుతున్నటువంటి పరిస్థితి. వారంతా చాలా తీవ్రంగా కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని అయితే మాత్రం త్వరలోనే నియమించబోతున్నారు. ఈ ప్రక్రియ జరిగే కంటే ముందే నారా బ్రాహ్మణిని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖకు అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ప్రకటించాలి, ఈ నెలాఖరుకల్లా ప్రకటించాలి అనేటువంటి ఆలోచనలో ఇటు చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే పార్టీలో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరితో కూడా వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకుంటున్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా నారా బ్రాహ్మణి రూపంలో తెలుగుదేశం పార్టీకి అయితే పూర్తి స్థాయిలో ఒక బలం వస్తుంది, అదనపు బలం వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నారా బ్రాహ్మణి రాజకీయ ప్రవేశానికి సంబంధించి ఆయన ఆమె భర్త నారా లోకేష్ కూడా ఇప్పటికే సమ్మతి తెలియజేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆమె తండ్రి బాలకృష్ణ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన సమ్మతిని తెలియజేసినట్లుగానే తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో ఇక పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేటువంటి దిశగానే కూడా ఇటు నారా బ్రాహ్మణి కూడా పనిచేయబోతున్నారు. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకే నారా బ్రాహ్మణి పరిమితం కాబోతున్నారు అన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే జరిగితే మాత్రం ఖచ్చితంగా అంటే ఇప్పటి వరకు కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది తెలుగుదేశం పార్టీ, నాయకులంతా కూడా లేరు, ఎక్కడికక్కడ చెల్లా చెదురైపోయింది. ఇక కార్యకర్తలు కూడా తమ దారి తాము చూసుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మాత్రం అంటే అనూహ్యమైనటువంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం, అదేవిధంగా చంద్రబాబు ఇటు కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంతో కూడా చాలా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో పూర్తిగా తెలంగాణలో అంటే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అనేటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీని అయితే మాత్రం పూర్తి స్థాయిలో పునర్వైభవం తీసుకొచ్చే విధంగా కూడా ఇటు చంద్రబాబు కూడా పావులు కదుపుతున్నట్లుగా అంటే ఆ విధంగా కూడా పూర్తిగా కొన్ని వ్యూహాలను రచిస్తూ ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా జరగబోతున్న అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో జరుగుతున్నటువంటి ఈ మార్పులు చూస్తే మాత్రం అంటే మారుతున్నటువంటి సమీకరణాలు చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం రాబోతుంది అనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేటువంటి వార్తలే ఇప్పుడు ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా బలంగా వినిపిస్తున్నాయి అన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ అమర్తో తేజ రాజ్ న్యూస్, హైదరాబాద్.